అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! సూపరు, సూపరు. చూడండి పీకుతుంటే వచ్చేస్తుందండి. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు మళ్ళీ మీ ముందుకొచ్చామండి. అందరూ బాగున్నారండి? బాగుండాలండి. ఈ రోజైతే అండి మనం క్యాంపింగ్ వీడియో చేద్దామని ఒక లొకేషన్ అయితే చూద్దామని వచ్చామండి. కొండ దగ్గరలోనే అదిని. కొండ కొంచెం కిందనండి, మరి పైకి కాదు. మన ఇల్లు చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. బండి మీద అయితే వెళ్తున్నామండి. అది లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటో మీకు అన్నీ చూపిస్తాం. మామిడి చెడిదే రాదు ఒకసారి. మామిడికాయలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి, ఇదిగోండి. ఆగస్టు నెల వస్తున్నా సరే అండి, ఇంకా మా తోటలో అయితే మామిడికాయలు ఉన్నాయండి. ఇదిగోండి నీల మామిడికాయలు అంటండి వీటిని. చాలా బాగుంటాయండి ఇవి కూడా. వేసేది ఎలా ఉంటుందో, దారి ఎలా ఉంటుందో మీకు అన్నీ చూపిస్తాను. బైక్ మీద వెళ్తున్నాం. అన్న అక్కడ పనస చెట్టు ఉంది, ఆపరా. పనసకాయ చూద్దాం. ఇక్కడైతే పనస చెట్టు ఉందండి. పనసకాయలు ఏమన్నాయో చూద్దాం అండి. పనసకాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చట్నీ ఏమైనా కాయలు మంచి పండుగ ఏమైనా ఉంటే కోసుకొని తినేద్దామండి. కొన్ని కాయలు అయితే మాడిపోయాయి పైన నల్లగాన. రారన్న చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. పెద్దలు ఇచ్చిన చెట్టు అయితే ఎక్కుదామండి మనం. పనస చెట్టు కాయలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. కంపెనీ కాయలు అయితే స్మెల్ ఏమో రావట్లేదండి. ఈ రెండు కాయలు ఏం మొగ్గలేదు. కిందన కాయ అయితే ఉంది. ఈ కాయ అయితే మంచి స్మెల్ వస్తుందండి. నాకు తెలిసి కాయ బాగా ముగ్గిపోయిందండి. పీకితే వచ్చేయచ్చు. ధరానే దగ్గర తీసుకురారా. ఇదిగోండి ఒకసారి చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! సూపరు, సూపరు. చూడండి పీకుతుంటే వచ్చేస్తుందండి. పెద్దల చెరువులో నిజంగా పనసకాయ ఎలా పీకితే వస్తుందని మనం చాలా వీడియోలు చూసాం కానండి, ఇది నిజమేనండి. కాయ అయితే సూపర్గా ముగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ కాయ మనం కింద తీసుకొని తొనలో శుభ్రంగా తీసుకొని తినేద్దామండి. ఇప్పటికన్నా కింద పెట్టి జాగ్రత్తగా. కాయనైతే కోసేసి మా అన్న ఉన్నాడండి, కిందకాడికి ఇచ్చేస్తాను. కాయ అయితే మొత్తం కింద పడ్డదండి. పన్నా పర్లేదండి, తొనలో అయితే తీసుకొని తినేద్దాం సూపర్గా. ఇదిగోండి సారా తిందాం. పెద్దోళ్ళు వచ్చిన కాయను మొత్తం అయితే ఎడతేద్దామండి. ఇప్పుడు ఎలా ఉందో ఏటో. కాయ అయితే బాగా ముగ్గిపోయిందండి. మామూలు ముగ్గలేదు, అదే బాగా చిలక ముగ్గిపోయింది అంటారు కదా, అలా ముగ్గిందండి. తొనలు అయితే బాగానే ఉన్నాయండి, తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాయ అయితే అండి చెట్టుకి ముగ్గుపడడం వల్ల తొనలు అయితే మెత్తగా ఉన్నాయి, లేకపోతే గట్టిగా ఉండండి. ప్రపంచంలో ఏదైనా పెద్ద పండు ఉందంటే పనస పండేనండి. ఇంకా మా అన్నగొండ నోట్లో కూడా పెడతాను, తింగి వెళ్తాడు. చూడరా ఎలా ఉంది చూడు, బాగుందా?
మేము ఒక పని వస్తే ఇంకో పని అయితే చక్క పెట్టుకున్నామండి. యాక్చువల్గా క్యాంపింగ్ వీడియో లొకేషన్ చూద్దారా అన్న, ఈరోజు మీ తోటలోకి వెళ్ళి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని వచ్చామండి. ఈ పనస్తలను అయితే కొంతమంది తినరండి, ఏదో అయిపోతుంది వాత వచ్చేస్తుంది అనుకుంటారండి. కానీ దీనివల్ల మలబద్ధకం తగ్గుతుందండి. దీంట్లోని పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల రక్తపోటు తగ్గుతుందండి. విటమిన్ సి అలా ఉందని మీకు అందరికీ తెలుసు. అలాగే జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతుందండి. బాగుందండి, భలే సూపర్గా ఉందండి. ప్రశాంతమైన ప్లేస్లు, తోటలో గట్ట. ఇంకా అయితే చాలా పైకి వెళ్ళాలండి, కొండ దగ్గరలోకి వెళ్ళాలి. మా ఊరు పాక ఒకసారి మళ్ళీ మీకు ఫ్రంట్ అంతా చూపిస్తాను. కొంచెం అడ్వెంచర్ ప్లేస్లో ఉంటుందండి ఏరియా మొత్తం. మా వాడు బైక్ దూసుకొని పోతున్నాడు, మామూలు కాదు. అది 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 పక్క తీసేస్తున్నాడు మా వాడు బైక్ మాత్రం. ఇదిగోండి కొండ చూడండి, కొండ దగ్గరలోనే. అబ్బా ఇక్కడ పాక కూడా కట్టాడండి మావాడు. వర్షం అది వచ్చిన మంచి ప్లేసు. ఒకసారి కొండ అది చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా మనం తప్పులు ఎక్కువ ఉన్నాయండి, కొంచెం చూసుకోవాలి మనం, జాగ్రత్తగా వెళ్ళాలి. అన్న మీ తోట అయితే కొండ దగ్గరలో భలే ఉందిరా, పాక కూడా బాగానే కట్టారు. కానీ అన్నయ్య ఇక్కడ క్యాంపింగ్ వీడియో చేయాలని ధైర్యం ఉండాలి రోయ్. తప్పులు ఎక్కువగా ఉన్నాయి, పాములు కట్ట ఎక్కువగా ఉంటారు. కానీ కంపల్సరీగా చేస్తున్నారు వీడియో. ఇదిగోండి పాక, ఒక్కసారి ఇటు సైడ్ కొండ మొత్తం చూపిస్తాను మీకు. ఇదిగండి ఉసిరి చెట్టు అండి, ఇది కొండ ఉసిరి చెట్టు. ఇంకా చిన్నదే. పెద్దలు చిన్నలు ఇంకొక విషయం చెప్తాండి, చాలా మంచి విషయం అండి. ఈరోజు చాలా ఆరోగ్యవంతమైన విషయాలు కూడా చెప్తామండి. ఇదిగోండి మనకు ఒక చెట్టు అయితే ఉందండి ఇక్కడ చిన్నది, ఒకసారి చూడండి. ఈ పేరు నేలమాకండి. షుగర్ పేషెంట్లు వాడితే చాలా మంచిదండి. దీన్ని పసుపు గమ్ముతో నూరుకొని చిన్న చిన్న గోళీలా చేసుకొని ఎండబెట్టుకొని పరగొడుపు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందండి. అలాగే మనం ఉట్టినోరితో కూడా తినొచ్చు. కానీ మరి ఉట్టినోరితో తింటే అండి మరి నోరంతా సేదైపోద్దండి. కానీ మీకోసం ఒకసారి ట్రై చేస్తాండి. గొప్ప సేదుగా ఉంటుందండి. ఈ నీలమాకు వాడితే ఖచ్చితంగా షుగర్ అయితే మనకు కంట్రోల్ అవుతుందండి. చాలామంది అయితే వాడతారు. ఎవరైనా దొరికితే మీరు కూడా ట్రై చేయండి, తప్పే ఉంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.